హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక పునరుత్థానపు దినము ఆదివారం అండి. మన ప్రభు సజీవుడని గుర్తు చేసుకోవడానికి, ఆయన శిలువ యాగమునందు విశ్వాసముంచి ఆయన రక్తంలో కడగబడిన విశ్వాసులమైన మనందరం దేవుని మందిరములోనికి వెళ్ళి ఆయన నామములో మనందరము ప్రార్థించటానికి, ఆయన్ని స్తుతించటానికి, ఆయన కృతజ్ఞతార్పణలు చెల్లించటానికి, ఆయన ఆరాధించుకోవడానికి ప్రతి ఆదివారం దేవుని మందిరాలకు వెళ్ళాలి. వెళ్తున్నారా? వెళ్ళే ముందు ఒక చిన్న ధ్యానం. పరిశుద్ధుడా నీకు వందనములు. నిన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలన్నా. దేవుని మందిరములకు వెళ్ళదుమరండి జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించి తిని అన్న దావీదు వలె నీ మందిరమును, నీ సన్నిధిని ప్రేమించేవారిగా ఉండటకు మాకు సహాయం చేయు. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అవునండి, మందిరం మందిరం మందిరం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తమై కట్టను ఉద్దేశించిన ఆలయము ఏ పాటిది? హస్తకృత్యములైన కట్టడాల్లో ఉండేవాడు కాదండి ఆయన. కానీ ఒక మందిరం మనకు అవసరం. ఎందుకు? మనం కూడి రావడానికి, ఆయన కూర్చోబెట్టడానికి కాదు. ఆయన గుడిలో కూర్చునే దేవుడు కాదు. ఆయన ఆకాశమందు సింహాసనాసీనుడై ఉన్నవాడు. మందిరానికి మనం వెళ్ళేది దేవుని బిడ్డలైన మనందరము ఆయన నామంలో చేరినప్పుడు ఆయన సన్నిధిని మనం అనుభవిస్తాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను, వారి ప్రార్థన వింటాను అని చెప్పాడు. కనుక మనలో ప్రేమ పెంపారటానికి, ఒకరినొకరు ప్రేమించుకున్నటకు, ఒకరినొకరు సహించుకున్నటకు, ఒకరి భారములు ఒకరు భరించుటకు, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకుంటకు, ఒకరితో ఒకరు పుసిగి ఒకరికంటే ఒకరిని యోగ్యులుగా ఎంచి ఆధ్యాత్మిక జీవితంలో క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగునట్లుగా దేవుని సన్నిధానానికి మనం వెళ్ళాలి. బయలుదేరుతున్నారా? కొంతమందికి ఉదయమే ఆరాధన ప్రారంభమైపోతుంది. చూడండి, ఏ మందిరము ఎంతసేపు అనేది ముఖ్యం కాదు. ఆత్మతో సత్యముతో మనం ఆయన్ని ఆరాధిస్తున్నామా అన్నది ముఖ్యం. నేను నా ఇంట్లోనే ఆత్మతో సత్యముతో ఆరాధించుకుంటానంటే ఎక్కడ దేవుని సన్నిధి ఉందో ఆది సంఘములో విశ్వాసులందరూ ఏక మనసుతో ఏకాత్మతో ప్రార్థించినప్పుడు దేవుని అద్భుతమైన కార్యాలను వారు చూడగలిగారు. కాబట్టి మనం ఏకంగా కూడాలి. ఆ దినము సమీపించిన కొలది, ప్రభు రాకడ దినము సమీపించిన కొలది సమాజముగా కూడుట మానక ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు, ఒకరినొకరు సమకూర్చుకొనుటకు, మనం పురికొల్పుకొనుటకు మనం దేవుని నామంలో సమకూడాలి. సమరయ స్త్రీ గురించి చెప్పింది శుక్రవారం నాడు చెప్పింది మీకు గుర్తుందండి? అంతలాగే మర్చిపోయారా? ప్రభు నువ్వు గుర్తించింది. ప్రభు ఆమె చేసినవన్నీ ఆమెతో చెప్పినప్పుడు నువ్వు నిజంగా ప్రవక్తవి. అంతకంటే ఎక్కువ తెలియదు పాపం ఆమెకి. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించేవారు, కానీ మీరు యెరూషలేములోనే మందిరం ఉంది, అక్కడ ఆరాధించాలన్నారు అని. అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? అక్కర్లేద్దమ్మా, ఆరాధించడానికి యెరూషలేముకే వెళ్ళక్కర్లేదు. ఆరాధించడానికి ఆనాడు సొలొమోను కట్టిన దేవాలయం ఒక్కటే కాదు. ఇప్పుడు ఆయన ఎక్కడిద్దరు ముగ్గురు కూడుంటారో అక్కడ ఉంటానన్నవాడు
ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఒక సిలువ పెట్టుకొని ఆరాధించాల్సిన అవసరం లేదండి. ఒక స్థలాన్ని దేవుని కంటే ఎక్కువ చేయాల్సిన అవసరము లేదు. చూడండి, కొందరు మందిరాల గురించి గొప్పలు చెప్పుకుంటూ మాది పెద్ద మందిరం, మాది గొప్ప మందిరం అంటుంటారు. ప్రభు కంటే, మందిరం కంటే గొప్పవాడు ప్రభు. కొందరు మా పాస్టర్ గారు గొప్పవాడు, గొప్ప దైవజనుడు, గొప్ప ప్రవచన వరం కలిగిన వాడు అని పాస్టర్లను పూజిస్తారు. రాంగ్, తప్పు. మేము మీలాంటి మనుషులమే. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఇక్కడ ఒక మంచి ఆరాధన చూస్తున్న అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 22వ వచనంలో, 16వ అధ్యాయం 22వ వచనంలో, 16వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించారు. వాళ్ళు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. అతడు అట్టి ఆజ్ఞలు పొంది వారి లోపల చెరసాలలోకి తోసి వారి కాళ్లకు బొండా వేసి బిగించెను. ఎవరు వీళ్ళు? పౌలు, శీల అనే దైవజనులు దురాత్మ చేత పీడించబడుతున్న ఒక స్త్రీని యేసు నామములో విడిపించారని, ఆ దెయ్యముల ద్వారా వాళ్ళు డబ్బు సంపాదించుకుంటున్న వాళ్ళ లాభసాధకం పోయిందని వారి మీద నేరం మోపి వారిని బాగా కొట్టి సంఖ్యలతో కట్టి చెరసాల్లో పడేశారు. ఎలా ఉంటుందో ఆలోచించేయండి. పాస్టర్ గారులను కొట్టి రక్తాలు గారేటట్టు కొట్టి పడేస్తే ఎలా ఉంటుందండి? ఈ రోజుల్లో కొంతమందికి పాస్టర్ గారులు కొడుతుంటే భలే ఉంది అంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళు సాతాను సంబంధులే. అసలు తోటి మనిషిని కొట్టి రక్త మడుగులో ఉండటం చూసిన వాడు మనిషా? జాలి మనస్సు కలిగిన మనిషి ఎవరికి హాని తలపెట్టడండి. మొదటి నుంచి నరహంతకుడైన అపవాది పనది. వీళ్ళని బాగా కొట్టి అక్కడ మంట వస్తుంది, రక్తాలు గారుతున్నాయి. కాళ్ళు చేతులకి బొండా బిగించారు. బొండా అంటే చాలా పెద్ద చెక్క, బరువైంది చెక్కదు. దాంట్లో పెట్టి చేతులు కట్టేస్తే ఇంకా ఎత్తలేరు పైకి. కాళ్ళకు గొలుసులేసి కట్టేశారు. అక్కడ పడేస్తే అసలు ఆనాడు చెరసాలలు ఎలా ఉంటాయో తెలుసా? ఈరోజు చెరసాలలు కూడా చాలా బాగుంటాయి. నేను రాజమండ్రి సెంట్రల్ జైలు, చెన్నై సెంట్రల్ జైలుకి వెళ్ళాను. నేరం చేసి కాదండి, యేసుప్రభు ప్రేమను గురించి చెప్పడానికి. చాలా డిసిప్లైన్గా ఉంటారు అక్కడ, చాలా నీట్గా ఉంటాయి వాళ్ళ యూనిఫామ్. వాళ్ళ గంట కొట్టేప్పుడు భోజనాలు, వాళ్ళ గార్డెనింగ్ చేయిస్తారు, చాలా చక్కగా ఉంటుంది. కానీ ఆ రోజుల్లో అలా ఉండదు. ఆ రోజుల్లో చెరసాలంటే డంజన్ అంటే ఒక గుహలాగా ఉంటుంది. అక్కడ బొద్దెంకలు, ఎలుకలు, పురుగులు తిరుగుతూ ఉంటాయి. ఆ చెరసాల్లో ఉన్న వాళ్ళకి టాయిలెట్స్ ఏముండవు. అక్కడే మల విసర్జన, అక్కడే మూత్ర విసర్జన, అక్కడే వాళ్ళకు తట్టులో ఏదో ఫుడ్ పడేస్తే అది గతుక్కోవటం. అది భయంకరమైన చీకటితో నిండిన లైట్లు ఉండవు, ఏమన్నంత వాసన కొట్టే స్థలం. ఒక పక్క ఒళ్ళంతా మండిపోతుంది, దెబ్బలతో నొప్పి పుడుతుంది. మరో పక్క వాళ్ళు ఉన్న వాతావరణం చూస్తే అశుద్ధంగా ఉంది, అసహ్యంగా ఉంది, భయంకరంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మనల్ని ఎవరైనా తోసేస్తే మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. మన చేతులు మన పీక మీద పెట్టుకొని నొక్కుందాం అనిపిస్తుంది. కానీ పౌలు శీలలు ఏం చేశారో చూడండి. బొండా బిగించి వేసను. అయితే 25వ వచనంలో, మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. హల్లెలూయా.
మధ్యరాత్రి దాటిందంటే ఇంకో రోజు వచ్చినట్టండి. 12 దాటిందంటే డేట్ మారిపోద్ది చూడండి. ఇప్పుడు మన డిజిటల్ వాచెస్లో 12 గంటలు దాటిందంటే ఒక నూతన ఉదయం వచ్చింది, తెల్లవారింది. మేబీ దట్ ఈస్ సబాత్ ఏమో, న్యూ పునరుద్ధానపు దినమేమో. వాళ్ళు ఆరాధనకి వెళ్ళలేకపోయామే, చర్చికి వెళ్ళలేకపోయామే అని అనుకోవట్లేదు. వెంటనే వాళ్ళు ఏం చేశారు? అక్కడ అంత నొప్పిలో, అంత బాధలో, అంత వాతావరణము అనుకూలంగా లేకపోయినప్పటికీ వారు కీర్తనలు పాడిది. హల్లెలూయా, కీర్తనలు పాడిది. అసలు మీరు కీర్తనలు పాడుకుంటారా ఏంటి? ఓన్లీ చర్చిలోనా? మీ మనసులో కూని రాగాలు తీరా? మీరు ఒంటరిగా పాటలు పాడుకుంటూ ప్రభువును స్తుతించరా? ఈ రోజుల్లో చాలామంది భక్తులు రాసిన పాటలు, వారు నేర్చుకున్న పాఠాలు పాటలుగా రాస్తే అనేకులు పాడుతున్నారు. కానీ ఆ రాసిన గ్రంథకర్తకే దాని యొక్క భావం తెలుసు. అది ఆయన అనుభవంలో నుంచి వచ్చిన అటువంటి పాటలు చాలా ఆత్మకార్యాలు జరిగిస్తున్నాయి. పాట అనేది సంగీతం కొరకు రాసేది కాదండి, మనస్సును కుమ్మరించడమే దేవునికి సన్నిధులు. కీర్తనలు పాడాలి, కంప్లైంట్ చేయడం కాదు, దేవునికి ప్రేమగా ఆరాధించడం. జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డమాటలల్లో పలుకున్నప్పుడు మీరు సంతోషించి గంతులు వేయండి, పరలోకంలో మీ ఫలం అధికమని చెప్పబడినట్లుగా. చాలా ప్రపంచంలో, మన దేశంలో కూడా చాలా స్థలాల్లో ఇవాళ హింస ప్రారంభమైందండి. విశ్వాసులకు, సేవకులకు ఇప్పుడే ఎన్నో ఆటంకాలు, శ్రమలు, కొన్ని చోట్ల వారికి శిక్ష, వారిని చెరసాలలో పెడతాం, వారిని కొట్టడం, వారి రక్తాలుగానే తట్టుకొట్టడం జరుగుతుంది. ఇటువంటి సమయంలో మనం ఏం చేయాలి? పాటలు పాడాలి. శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను, సిలువ అనుభవాన్ని నాకు నేర్పిస్తున్నావు, నీకు వందనాలయ్యా, సిలువే నా శరణాయనురా. కీర్తనలు పాడుతున్నారు వాళ్ళు. ఆ బయట ఉన్న బాధంతా మర్చిపోయారు వాళ్ళు. వాళ్ళ ఆత్మ దేవుని యందు పరవశిస్తుంది. కీర్తనలు పాడి ఇంకేం చేశారు? దేవునికి ప్రార్థన చేశారు. దేవునికి ప్రార్థన చేశారు. మమ్మల్ని చెరసాల్లో నుంచి బయటికి రప్పించి ప్రభువా చేశారు అనుకున్నారా? మనమైతే అలాగే చేస్తాం. స్టెఫను రాళ్ళతో కొడుతున్నప్పుడు ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? నన్ను విడిపించి ప్రభువా, నువ్వెవరో చూపించి వీళ్ళకి అన్నాడా? తండ్రి, ఈ దోషం వారి మీద మోపకం. ఏం ప్రార్థన చేస్తున్నారు? ఈ చెరసాల్లో మమ్మల్ని ఎందుకు పెట్టావయ్యా? ఇక్కడ కొన్ని 100 మంది ఖైదీలు ఉన్నారు. ఈ చెరసాల్లో ఉన్న వాళ్ళందరికీ రక్షణ దయచేయి. ఈ చెరసాలలో ఉన్న వారందరినీ నువ్వు ప్రేమిస్తున్నావు. పాపులను ప్రేమించే దేవుడవు, నేరస్తులను ప్రేమించే దేవుడవు, జీవితాలు మార్చే దేవుడవు. మమ్మల్ని రాత్రి ఇక్కడ పెట్టావు కనుక మేము ఈ రాత్రి చెరసాలకు దీవెనకరంగా ఉండేటట్టుగా, అనేక ఆత్మలను రక్షించినట్లుగా, ఒక మీటింగ్ లేకపోయినా, ఒక చర్చ్ లేకపోయినా, మేమున్న చోట నీ శక్తిని నిరూపించుటకు నీ ఆత్మను కొమ్మరించమని ప్రార్థన చేశారు. ఎస్, 2 మినిమం నెంబర్. ఈ వినిపితే 2 పాటలు పాడారు. 2 పాటలు పాడుతుంటే వాయిద్యాలు లేవు అక్కడ, సౌండ్ సిస్టమ్ లేదు అక్కడ. కానీ ఖైదీలందరూ వినుచుండిరి. అంత బిగరగా పాడుతున్నారు వాళ్ళు. ఎక్కడ శక్తి పుంజుకున్నారో తెలియదు. కానీ ఎంత గట్టిగా వాళ్ళు ప్రార్థన చేశారో, ఎంత చక్కగా వాళ్ళు పాటలు పాడారో. ఖైదీలందరూ కూడా ఆ పాటల్లో లీనమై వాళ్ళు కూడా చప్పట్లు కొట్టుకుంటున్నారు. వాళ్ళు కూడా పాడటానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళకు తెలియకుండానే వారి నోట్లో నుంచి ప్రార్థనలు వస్తున్నాయి. దేవుడు తన ఆత్మను కుమ్మరించినప్పుడు అండి, సౌలు కూడా ప్రవచించే వారిలో ఉన్నాడా అని చెప్పారు చూసారా? దేవుని ఆత్మ పనిచేస్తున్నప్పుడు సౌలు అవిధేయుడుకున్నప్పుడు కూడా ప్రవచించగలిగాడు. కారణం అక్కడ ఇన్ఫ్లుయెన్స్. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ నీ చుట్టూ ఉన్న వారు నోరు మూసుకొని కూర్చోలేడు. వాళ్ళ మందిరాల్లో ఎవరైనా నోరు మూసుకొని కూర్చుంటున్నారంటే, ప్రార్థన టైంలో దిక్కులు చూస్తున్నారంటే, పాటలు పాడే సమయంలో
కాలు చేయి కూడా కదపకుండా నోరు బెదపకుండా ఊరకనే దిష్టిబొమ్మల్లా కూర్చుంటున్నారంటే సంథింగ్ రాంగ్. దేవుని సన్నిధి చర్చలో లేదేమో, లేక దేవుని సన్నిధిని గ్రహించుకునే స్థితిలో నీవు లేవేమో. నీ మనోనేత్రాల గుడితనం కలుగు చేసింది. పాటలు పాడుతున్నప్పుడు ఖైదీలు విన్నారు, అక్కడ ఒక అద్భుతం జరిగింది, అక్కడ భూకంపం కలిగింది, అక్కడ చలసాలి పునాదులు కదిలాయి, తలుపులు తెరుచుకున్నాయి, బంధకములు ఊడిపోయినాయి. హల్లెలూయా. ఆత్మతో సత్యముతో ప్రభువుని మనం ఆరాధిస్తున్నప్పుడు బంధకాలు తెగిపోతాయి. పరిశుద్ధాత్మని శక్తి ప్రకంపనలు కలుగుతాయి. నీ హృదయం దద్దరిల్లుతుంది. అటువంటి ఆరాధనలు మన చర్చిలో ఉండాలి. ఒకరు ఆత్మలో ప్రార్థిస్తుంటే సంఘం అంతటి మీదకు దేవుని ఆత్మ కుమ్మరించబడుతుందండి. ఒకరు ఆత్మలో పాట పాడుతుంటే ఆ పాటలోని భావమే ఒక పెద్ద ప్రసంగంగా ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తుంది. ఆత్మతో సత్యముతో ఆరాధించే సమయం ఇది. అది చెరసాల, చర్చ, ఇల్లా, వాకిల అనేది ముఖ్యం కాదండి. ఈ లైవ్లో ఈ ఆరాధనలో పాల్గొంటున్న మీరు హాస్పిటల్ పడకల మీద నుండి చూస్తున్నారేమో, లేవలేని స్థలముల్లో స్థితిలో మంచాల మీదే ఉన్నారేమో, మీరు ఏదో ఊరిలో ఉంటూ బైకులో వెళ్తూ వింటున్నారేమో, మీరు ఆ చలి తట్టుకోలేక దుప్పట్లు కప్పుకొని వణికిపోతూ మీరున్న దేశంలో తలుపులేసుకొని ఈ ఆరాధనలో పాల్గొని ఏకీభవిస్తున్నారేమో. ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నట్టు అక్కడక్కడ దినాల్లో ఆత్మస్వరూపి అయిన ప్రభు ఒకేసారి అన్ని స్థలాల్లో తన ఆత్మను కుమ్మరిస్తాడు. అటువంటి ఉజ్జీవం మీ జీవితాల్లో ప్రతి ఆదివారం పొందాలని మీకోసం ప్రార్థిస్తున్నాం. ఇది అనుదిన ధ్యానం కాబట్టి పాటలు అవి ప్రార్థనలు ఎక్కువ ఇప్పుడు లేవు. కానీ ప్రభు చిత్తమైతే కల్వరి చర్చిలో జరిగే ఆరాధనలు మీకు లింక్ ఇస్తాం. పాటల్లో, ప్రార్థనలో, వాక్యంలో మళ్ళీ మీరు మరింతగా బలపడండి. మీ చర్చిలకు వెళ్ళటం మర్చిపోకండి. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించేవారిగా మేము ఉండడానికి, గుడికో గోపురానికో పోయి మొక్కుకునేవారిగా కాక మోకాళ్ళ మీద పడి నీవు చేసిన ఉపకారములు తలంచి నిన్ను స్తుతించినట్లుగా, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిన్ను మహిమపరచినట్లుగా మా విన్నపాలను, మా ప్రార్థన అవసరతలను, మా బాధలను, మా సమస్యలను నీ సన్నిధిలో కుమ్మరించుకొని ప్రార్థనలో జయము పొందినట్లుగా పరిశుద్ధాత్మని కార్యములు ఎక్కడెక్కడ ఎవరెవరు ఈ వాక్యాన్ని వింటూ ఈ సమయంలో ఏకీవిస్తున్నారు వారందరి మీద నీ కృపను కుమ్మరించి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి బంధకము ఊడిపోవునుగాక, ప్రతి ఆటంకము తొలగిపోవునుగాక, ప్రతి దురాష్ట్ర శక్తులు బంధించబడునుగాక. ఈ ఆదివారం ఒక ఉజ్జీవకరమైన దినముగా మా జీవితాల్లో నెరవేర్చమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడేయును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా సతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001010 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. నేను ఎక్కువ మాట్లాడితే మీ చర్చికి టైం అయిపోద్ది. మందిరాలకు వెళ్ళండి, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించండి. మీకు అనుకూలమైన సమయంలో కల్వరి చర్చిలో జరిగే లైవ్ కూడా మీకు లింక్ ఇస్తున్నాం కాబట్టి 2 ఆరాధనలు కూడా మీకు షేర్ చేస్తున్నాం. మీ అనుకూలతను బట్టి వీక్షించి దైవాశీర్వాదాలు పొందండి. అలాగే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, రాత్రి 9 గంటల కల్వరి ప్రతి తోడులు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడు గాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము
మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచర్య కొరకు కూడా ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచర్యలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచర్యల కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.